యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అమ్మా అమ్మా ఏమైంది? అమ్మా 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 ఏంటి ఇది? తాగింది విషయమే, దాని రిజల్టే ఈ నురగా. అమ్మా నన్ను బెదిరించడానికి అంటున్నావు అనుకున్నానే కానీ నిజంగానే విషయం తాగేసావా? అమ్మా పులి 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 అమ్మా ఏం కాదమ్మా నీకు. అమ్మా ఏంటట్టు? మా అమ్మ ఏంటి ఆంటీ నోరు నుంచి నొరగొస్తుంది? ఏం తినింది? తినలేదు, తాగింది. కూల్ డ్రింకా? కాదు విషం. ఓహో, విషం తాగడం ఏంటి? నేను తాగలేదు, ఇది ఇది బలవంతంగా తాగించింది. అయ్యో, కన్న కూతురని కనికరం లేకుండా కన్న తల్లిని చంపాలని చూసింది. అది నిజంగా విషమని నేను అనుకోలేదు. పులి ఇదిగో, నువ్వైనా నా వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకో. అమ్మా బ్యాటరీ డౌన్ లో ఉందా ఆంటీ? నీదా? నీ ఫోన్దా? నీ అబ్బా నాకు విషయం ఇచ్చి చంపుతుంది. నేను చచ్చిపోతున్నాను. అమ్మా ఆంటీ ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునమ్మా. నేను రాను. నువ్వు చేతుని పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అది చెప్పు నాకు. అప్పుడు హాస్పిటల్కి వస్తా. నేనైతే ఇప్పుడే చచ్చిపోతా. సరే చేసుకుంటాను. నోటి మాటతో కాదు, కన్న తల్లిని నా మీద ఒట్టేసి చెప్పు. నటు ఎహే, అవతల మా అమ్మ చచ్చిపోయేటట్టుంటే మధ్యలో నీ గోలేంటి? నువ్వు చెప్పినట్టే వింటానమ్మా. చైతూని పెళ్లి చేసుకుంటా. నీ మీద ఒట్టు. అదేంటి లేచి కూర్చున్నావు? లేకపోతే నిజంగానే విషం తాగి చచ్చిపోతాననుకున్నారా? అంటే మీరు తాగింది విషం కాదా? కాదు. మరి ఇదంతా పర్ఫార్మెన్స్. అంటే నన్ను మోసం చేసావా? లేదే, ఈ పెళ్లికి నిన్నొప్పించాను. అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు మామూలు నటి కాదండి, మహానటి. అవును, మహానటి సినిమాలో కీర్తి సురేష్ కి బదులు ముందు నన్నే ఓకే చేశారు. జనాలు కొడతారని డ్రాప్ అయింది. సెటర్ లేకు. ఈ పెళ్లి చేసుకుంటానని నా మీద ఒట్టేశావు కాబట్టి ఇక చచ్చినట్టు నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. సెకండ్ థాట్ పెట్టుకోకే. సర్లేండి, అవతల మెహందీ ఫంక్షన్ కోసం అందరూ వస్తున్నారు, త్వరగా రండి. అమ్మా సూర్య, ఇంట్లో ఈ దరిద్రం ఇంకా ఎంతకాలం? రేపటితో ఈ నాటకానికి తెరదించుతాను మావయ్య. ముందు ఆ నటకుమారికి మెహందీ ఫంక్షన్ కానివ్వండి. ఏంటి కానిచ్చేది? ఏమైందిరా? ఏమవడం ఏంటి నాన్న? మెహందీ ఫంక్షన్ అని చెప్పి నాకు నటకుమారితో, నటకుమారికి నాతో మెహందీ పెట్టిస్తారు. పెట్టించుకోండి. అప్పుడు వచ్చిన వాళ్ళందరూ చూస్తారు, ఫోటోలు తీస్తారు. దాంతో నాకు ఆ నటకుమారికి పెళ్లి జరిగిపోయింది అని అనుకుంటారు. అనుకునేవాళ్ళు అనుకుంటారు, కానీ ఈ పెళ్లి జరగదు కదా. అయినా మెహందీ పెడితే ఏమవుతుంది? మీ అంత తేలిగ్గా నేను తీసుకోలేనక్క.
ఈ చేతులకి ఒకనాడు మెహందీ పెట్టాను. ఇక ఈ జీవితానికంతే. మరో చేయి పట్టుకునే ప్రసక్తే లేదు. నీ మనసుని నువ్వు రాయి చేసుకొని ఉండొచ్చు, కానీ నా మనసుని నేను చంపుకోలేను. నీ మీదున్న ప్రేమని నేను చంపుకోలేను. నీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోతే నువ్వే దగ్గరుండి నటకుమారి చేతులకి నాతో మెహందీ పెట్టించు. అలా పెట్టకుండా ఆపావంటే నీకు నా మీద ప్రేమ ఉందనే అర్థం. సూర్య, వాడి మాటలకేం గాని ఇంతకీ ఏం చేయబోతున్నావు? చెప్తాను. తేజ, తేజ, ఏంటమ్మా? ఇలారా. అర్థమైంది కదా? ఓ, కావాలంటే ఇప్పుడే చెప్పొస్తా. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్పాలి. సరే అమ్మా, పద పూజ. ఆ పనేంటో నువ్వు మాకు చెప్తే మా వల్ల ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి కదమ్మా. అది చెప్పేది కాదు మావయ్య, మీరంతా చూసి ఆనందించేది. ఇంతకీ ఆ బ్యూటీ పార్లర్ అమ్మాయి వచ్చిందా? నమస్కారం అండి. నమస్కారం. ఎవరు పెళ్లి కూతురు? వస్తుంది, ఉండండి. ఎరా పులి, బాబు గారు వాళ్ళు ఏం చేస్తున్నారా? రెడీ అవుతున్నారండి, వచ్చేస్తున్నారు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? నమస్కారం అండి. పులి, వాళ్ళ కాఫీ అవి చూడు. 2 minutes వెయిట్ చేయండి అమ్మా, తీసుకొస్తాను. అలాగేనండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. బాగున్నారా అందరూ? బాగున్నారమ్మా? వదినా బాగున్నావా? బాగున్నాను. ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే. అందరూ వచ్చేసినట్టున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. నట్టు, అల్లుడు గారు పక్కన కూర్చోమ్మా. చెప్పు తెగిపోద్ది. ఏంటి అంటే నా చెప్పు తెగిపోయేలా ఉంది. ఎవరికైనా చెప్పి కొట్టిద్దామంటుంటే మీరు ఉలిక్కిపడ్డారు. నువ్వు వెళ్ళి కూర్చోవే. చెప్పు తెగిపోద్దే. అంటే నా చెప్పు కూడా తెగిపోయేలా ఉందమ్మా. ఇంట్లో అందరి చెప్పులు ఒకేసారి తెగిపోతాయి అనుకుంటా. చెప్పులు కుట్టేవాడిని పిలిపిస్తాను గాని నువ్వు వెళ్ళి కూర్చోవే. ఏమండి, మెహందీ ముందు ఎవరికి పెట్టమంటారు? నాకు పెట్టమ్మా. నాకు 2 చేతులు ఖాళీగానే ఉన్నాయి. మీకా? లేకపోతే పెళ్లి వాళ్ళకి. నన్ను అడిగితే నేనేం చెప్తాను? నేను అడిగింది ఆవిడ్నండి. బాబు గారు, మీరు కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గించండి. తగ్గించడం కాదురా, నేను అసలు ఇక్కడ ఉండను. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. మావయ్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
నేను ఇక్కడ ఉండలేనమ్మా. ఉండకపోతే ఎలా చెప్పండి? మరే జరుగుతుంది మీ కొడుకు మెహందీ ఫంక్షను. మీరిక్కడే ఉండి జరిగేది చూడాలి. నేను చెప్తున్నాను కదా. తేజ, తేజ, అమ్మా గోరింటాకు రెడీ. ఆవిడికి పో. ఆగో, నువ్వు పెట్టడం కాదు, నా కూతురు మా అల్లుడు గారికి పెట్టాలి, మా అల్లుడు గారు నా కూతురికి పెట్టాలి. నీ కూతురు పెట్టేలా ఉంటే ఈ పిల్లనెందుకు పిలవడం? అది మా ఇష్టం. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళిపో. ఆ గోరింటాకులో చేయి పెట్టకు. ఏ? అందులో చేయి పెడితే నీ చేతితోలు ఊడిపోతుంది. అందులో మా అమ్మ కెమికల్ కలిపింది. నువ్వు మీ అమ్మకి సపోర్ట్ కదా, ఈ విషయం నాకెందుకు చెప్తున్నావు? తప్పెవరు చేసినా తప్పే. అదే నా పాలసీ. చెప్పడం చెప్పా. తోలుడు కొట్టుకుంటాను అంటే నీ ఇష్టం. ఏంటి అలా చూస్తున్నావు? త్వరగా పెట్టు. పెట్టను. అయితే అల్లుడు గారు ముందు మీరు పెట్టండి. ఆయన కూడా పెట్టడానికి వీల్లేదు. ఏ ఎందుకు పెట్టకూడదు? మెహందీ ఫంక్షన్ అని చెప్పి ఇంత హడావుడి చేసి ఇంత మందిని పిలిచి ఇప్పుడు వద్దంటే ఎలా అండి? ఇద్దరు ఒకరికొకళ్ళు మెహందీ పెట్టుకోవాల్సిందే. చైతు, నువ్వు పెట్టరా. వద్దు వద్దు. ఏంటి అమ్మా, ముందు మెహందీ పెట్టుకోవాల్సింది మేం కాదు, సూర్యకాంతం పెట్టుకోవాలి. పెళ్లి చేసుకోవాల్సింది మీరైతే సూర్య పెట్టుకోవడం ఏంటమ్మా? మీకు తెలీదు, ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది. కుట్రా? చైతు బావా, సూర్యకాంతానికి గోరింటాకు పెట్టు. నీకేమైనా మతిపోయిందా? ఆయన నాకు గోరింటాకు పెట్టడం ఏంటి? ఏ ఎందుకు భయపడుతున్నావు? గోరింటాకు పెట్టుకుంటే తోలు ఊడిపోతుందనే కదా. తోలు ఊడిపోవడం ఏంటే? ఆ గోరింటాకులో కెమికల్స్ కలిపిందమ్మా ఈ సూర్యకాంతం. ఇదిగో అన్యాయంగా నా మీద నిందలు వేస్తున్నావు. అయితే గోరింటాకు పెట్టించుకో. నేను పెట్టించుకోను. అయితే నువ్వు చేసిన ఈ కుట్రని ఒప్పుకో. అమ్మా, వీళ్ళు మొదటి నుంచి నీ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఇదిగో, నువ్వే కుట్రా చేయనప్పుడు వెళ్ళి గోరిందా పెట్టించుకో. ఇంతసేపటికి ఓ మంచి మాట అన్నారు పెద్దాయనా. పెట్టించుకో. సూర్య, వాళ్ళ నింద నిజం కాదని నిరూపించుకోవాలంటే నువ్వు నాతో గోరింటాకు పెట్టించుకోవాల్సిందే. అవును మేడం, మీరు కుట్ర చేశారనేది అబద్ధం తేలాలంటే మీరు చైతుబాబుతో గోరింటాకు పెట్టించుకోవాల్సిందే. అవును, పెట్టించుకోవాల్సిందే. అవును పెట్టించుకోవాల్సిందే. అది కాదే. నువ్వేం మాట్లాడకు, నీకేం తెలీదు.
ఏ సూర్య వెళ్ళు. ఆ, ఆ, వెళ్ళండి మేడం. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరలే నీ గాలితో, సమయమే కలిగలే నీ ప్రేమతో, సీతా చిలుకలు కదా మనం, చిరునవ్వై పూచను ప్రతి క్షణం. వెలిగే ఉదయాలన్నీ నీలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే, కాలం కరిగే పోనీ లోకం విడిగా పోనీ ఏ చింత నాకు దేనికే, వసంతమా. అమ్మా ఇప్పుడు నువ్వు వాడికి పెట్టు. అలాగే మావయ్య. ప్రాణమా జీవమా నీవే లేని నేను కలనైన లేను సుమా, సీతా చిలుకలు కదా మనం. ఏ తేజ ఇలా రా. ఏంటే గోరంటాకు పెడితే తోలు ఊడిపోతుందన్నారు? సూర్య బానే ఉంది. కెమికల్ కింద అడుక్కు వెళ్ళిపోయినట్లుంది. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే, ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే, ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో, మెహందీ ఫంక్షన్ అయిపోయింది. హుసే ఏది అయిపోతుందన్నావు కదే. నమస్తే సూర్యకాంతం మేడం. నమస్తే అండి. సూర్య ఎవరమ్మా ఇతను? ఎల్ఐసి ఏజెంట్ మావయ్య గారు. ఇన్సూరెన్స్ చేయించడానికి రమ్మని చెప్పాను. రండి. సరే అండి వెళ్ళండి. అమ్మా ఈ ఇన్సూరెన్స్ చేయిస్తుంది ఎవరికి? నాకేం తెలుసే, నీ భయం వల్ల నీకు జరగాల్సిన మెహందీ ఫంక్షన్ వాళ్ళకి జరిగింది. అమ్మా ఫంక్షన్ అయిపోయినట్టేగా, ఇక మేం బయలుదేరచ్చా? ఫంక్షన్ ఎక్కడైంది? ఇప్పటి వరకు జరిగింది సీరియల్ మధ్యలో వచ్చే యాడ్ లాంటిది. అసలైన ఎపిసోడ్ కాసేపట్లో మొదలవుతుంది. అమ్మాయి అబ్బాయి వచ్చేస్తారు,
కాసేపు వెయిట్ చేయండి. పులి నువ్వా? ఏంటి మేడం అర్జెంటుగా రమ్మని చెప్పారు? అది వదినా, ఆ నటకుమారి రంగనాయకులు మనల్నేమి గమనించడం లేదు కదా? గమనిస్తూనే ఉన్నాను సూర్య. లేదు సూర్య. అయినా అమ్మ కూతుళ్ళకి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి? వట్టి మట్టి బుర్రలు. చూసావా పులి, మావే మట్టి బుర్రలంట. అంటే మీ అమ్మ గురించి అనుంటారులేనట్టు. విషయం ఏంటంటే మా ఇంట్లో నటకుమారి అని ఒక అమ్మాయింది. ఏది ఇందాక హాల్లో ఉంది ఆ అమ్మాయా? అదే అదే. ఆ అమ్మాయి పేరు మీద 50 కోట్లు ఇన్సూరెన్స్ చేయాలి.